శ్రీ హరివాయ గురుభ్యో నమ. శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్య గురుభ్యో నమ. శ్రీ రాఘవేంద్ర తీర్థ గురుభ్యో నమ. శ్రీ విద్యాసాగర మాధవ తీర్థ గురుభ్యో నమ. హరి ఓం. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు నగతాసూంశ్చ నానుశోచంతి పండితాః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మన భగవద్గీత ఉపన్యాసంలో వెనుకటి రోజున 4వ అధ్యాయంలో చివరగా 23వ శ్లోకం చెప్పుకున్నాం. జీవునికి కర్మ చేయటం అనేటటువంటిది తప్పని పరిస్థితి. కర్మ చేయటమే జీవుని స్వభావ లక్షణం కాబట్టి వాడు కర్మ చేయాలి. కర్మ చేస్తే బంధనములకు గురి అవుతాడు కాబట్టి ఆ కర్మ బంధనమునకు అది బంధకము కాకుండా కర్మ బంధనమునకు గురి చేయకుండా ఉండడానికి కర్మను ఎలా చేయాలి అని 23వ శ్లోకంలో చెప్పారు. కర్మయందు ఆసక్తి లేకుండా స్వాతంత్ర్య అభిమానాన్ని వదిలి భగవంతుని యందే జ్ఞానము ఉంచి మనస్సు ఉన్నటువంటి వాడై విష్ణు ప్రీతి కొరకు విష్ణువుని ఉద్దేశించి అర్థాత్ భగవంతుణ్ణి ఉద్దేశించి కర్మనాచరిస్తే ఆ కర్మ బంధనమునకు గురి చెయ్యదు అని చెప్పటం జరిగింది. ఇక యజ్ఞ సాధనముల యందు ఎవనికైతే బ్రహ్మానుసంధానం ఉంటుందో వానికి బ్రహ్మప్రాప్తి అని చెప్తున్నారు. ఇక్కడ బ్రహ్మ అంటే మనము చతుర్ముఖ బ్రహ్మ కాదు, పరబ్రహ్మ, పరాత్పరుడైనటువంటి సర్వోత్తముడైనటువంటి భగవంతుణ్ణి శాస్త్రంలో బ్రహ్మ అని పిలుస్తారు. ఆ బ్రహ్మకైతే చతుర్ముఖ బ్రహ్మ. ఇక ఈ 24వ శ్లోకము చాలా అందరికీ తెలిసినటువంటి శ్లోకం ఇది. మఠములందు సమారాధనలయందు భోజనానికి కూర్చునేటప్పుడు ఈ మంత్రాన్ని ఈ శ్లోకాన్ని చెబుతారు. బ్రహ్మార్పణం బ్రహ్మహవిర్బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహృతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. యజ్ఞమునందు హవిస్సును అర్పించేటటువంటి పాత్ర, గరిట మొదలైనటువంటివన్నీ కూడా బ్రహ్మ అధీనమై ఉన్నది. హవిస్సు భగవంతుని అధీనంగా ఉంటూ ఉన్నది. అగ్నియందు కూడా ఏ అగ్నియందు మనము ఆహుతిని వేస్తామో ఆ అగ్ని కూడా బ్రహ్మ అయి ఉన్నాడు. ఆహుతిని హోమించటము కూడా ఆ బ్రహ్మయందే హోమం చేస్తాము. ధ్యాన సహితమైనటువంటి హోమాది కర్మ కూడా బ్రహ్మ అధీనమై ఉన్నది. ఈ విధంగా అన్నీ భగవంతుని బ్రహ్మ యొక్క అధీనమై ఉన్నది అని తెలుసుకొని ఎవడైతే కర్మానుష్ఠానమును చేస్తాడో వాడు ఆ బ్రహ్మనే పొందుతాడు. ఇది ఆ శ్లోకం యొక్క భావం. ఇక వివరణను చూస్తే బ్రహ్మార్పణం రాఘవేంద్ర స్వామి వారు వివరణ ఇస్తూ ఉన్నారు గీతా వివృతి అని. బ్రహ్మార్పణం హోమమునందు హవిస్సును వేయడానికి శృక్స్రువము అని పిలుస్తారు, గరిట లాంటిది. ఆ శృక్కు స్రువం పాత్ర, ఆ యజ్ఞానికి ఉపయోగించేటటువంటి ఆజ్యము పెట్టుకోవడానికి పాత్ర, ఆ గరిట, వీటిని అర్పణ అని అంటారు.
అర్పణగా పిలువబడేటటువంటి ఆ యజ్ఞోపకరణములు మొదలైనటువంటివన్నీ కూడా బ్రహ్మార్పణం అని చెప్పబడుతూ ఉన్నది. అంటే ఇక్కడ అవన్నీ బ్రహ్మ యొక్క అధీనంగా ఉంటూ ఉన్నాయి. బ్రహ్మ అధీనము. ఇక హోమమునందు బ్రహ్మహవి, ఆ హోమమునందు అర్పించేటటువంటి హవిస్సు కూడా బ్రహ్మ యొక్క అధీనంలో ఉంటూ ఉన్నది. బ్రహ్మాగ్నౌ బ్రహ్మచాసౌ అగ్నిశ్చ బ్రహ్మాగ్ని తస్మిన్ బ్రహ్మాగ్నౌ. ఆ యజ్ఞగుండంలో అగ్ని ఉంటూ ఉన్నది. ఆ అగ్నియు కూడా పరబ్రహ్మయే అయి ఉన్నాడు. అగ్నినామక భగవంతుడై ఆ అగ్ని యందు భగవంతుడున్నాడు కాబట్టి బ్రహ్మాగ్నౌ. బ్రహ్మ కర్మ సమాధిన, అంటే సమాధి అంటే ధ్యానము. ఈ ధ్యానంతో కూడుకున్నటువంటి అగ్నిహోత్రాది యజ్ఞ కర్మ ఏముంటూ ఉన్నది, అది కర్మ సమాధి అని పిలువబడుతుంది. ఇటువంటి కర్మ సమాధి కూడా బ్రహ్మ యొక్క అధీనంగా ఉంటూ ఉన్నది అని చెబుతూ, ఇక బ్రహ్మణాహుతం అంటే బ్రహ్మచేత హోమము చెయ్యబడ్డది. ఇక ఈ విధంగా ఈ బ్రహ్మణాహుతం అంటే బ్రహ్మచేతనే హోమము చెయ్యబడ్డది అని. అయితే ఇక్కడ మనకు 4 బ్రహ్మార్పణం, బ్రహ్మహవి, బ్రహ్మాగ్నౌ, బ్రహ్మకర్మ సమాధిన. యజ్ఞోపకరణములు బ్రహ్మయే అయి ఉన్నాడు. బ్రహ్మ హోమమునందు అర్పించే హవిస్సు బ్రహ్మ అయి ఉన్నాడు. ఆ యజ్ఞగుండంలో ఉన్నటువంటి అగ్ని బ్రహ్మయే. ఆ కర్మ సమాధి కూడా బ్రహ్మయే. ఈ 4ంటికి బ్రహ్మయే, అన్నీ బ్రహ్మయే ఉన్నాడు అని చెబుతూ, ఇక హోమము చేసేటటువంటి వాడు కూడా బ్రహ్మయే అయి ఉన్నాడు అని అంటే కాదు. ఇవన్నీ అన్నింటా బ్రహ్మ ఉండి అన్నీ బ్రహ్మయ్య ఉన్నాడు. అయితే ఆ హోమము చేసేటటువంటి ఆ కర్త యందు బ్రహ్మ లోపల ఉన్నాడు, కర్త బ్రహ్మ కాదు. బ్రహ్మణాహుతం అంటే ఆ హోమము బ్రహ్మ అయి ఉన్నది. అంటే మనకు ఇక్కడ అన్నీ బ్రహ్మ అయి ఉన్నాడు అని అంటే ఏమిటి అర్థం? ఇది అర్థం లేకుండా అన్నీ బ్రహ్మ అయి ఉన్నాడు, అన్నీ బ్రహ్మ అయి ఉన్నాడు అని అంటే మనకు అసంబద్ధంగా అర్థరహితంగా ఉంటుంది. అయితే దానికి వ్యాఖ్యానకారుల వారు ఈ విధంగా చెబుతూ ఉన్నారు. పద్మపురాణంలో ఈ విధంగా ఉంది. అన్నీ వీడే అయి ఉన్నాడు అంటే తదధీనం యతః సర్వం అతః సర్వో మతో భవాన్. అంటే అన్నీ వాడే అయి ఉన్నాడు. మనము ఉదాహరణకు లౌకికంగా ఏదో ఒక సమారంభం జరిగినప్పుడు, పెళ్ళి జరిగినప్పుడు అంతా వీడేనండి, ఈ పెళ్ళికి అంతా వీడేనండి అని చెప్తారు. ఈ కార్యక్రమానికి అంతా వీడే అంటే ఏమని అర్థము? ఆ కార్యక్రమమే వీడు అని కాదు అర్థం. ఆ పెళ్ళి కానీ ఆ కార్యక్రమంలో ఏ పని జరగాలన్నా వీని అధీనంలో ఉంటుంది, వీని కంట్రోల్లో, వీని పర్యవేక్షణలో. వీడు లేకుండా ఆ పెళ్ళిలో ఏ పని కానీ ఆ కార్యక్రమంలో ఏ పని కానీ జరగదు అని అర్థం. అదేవిధంగా అన్నీ కూడా భగవంతుని అధీనమై ఉన్నది. యజ్ఞ పాత్రలు కానివ్వండి, అగ్ని కానివ్వండి, హవిస్సు కానీ, ఆ యజ్ఞ కర్మ కానీ అన్నీ కూడా నీ యొక్క అధీనమై ఉన్నది. అంటే భగవంతుని
అధీనమై ఉన్నది అని మనము తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడు మాత్రమే దానికి సరి అయినటువంటి అర్థమవుతుంది తప్ప లేకపోతే అపార్థమవుతుంది. అంటే జడ పదార్థము ఒకటే, భగవంతుడు ఒక్కటే అని జడ పదార్థానికి భగవంతునికి అభేదాన్ని చెప్పి మనము అనర్థాన్ని కలిగిస్తాం. భగవంతుడు జడ పదార్థము ఎప్పటికీ ఒక్కటి కాదు. జడ పదార్థమునకు భగవంతునికి భేదమున్నది. పంచభేదములు జీవునికి, జీవు జడనికి, జడమునకు, జడ ఈశునికి, ఈశ జీవునికి ఈ 5 భేదములున్నాయి. కాబట్టి అన్నీయూ బ్రహ్మయే. బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహృతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన అంటే అన్నీయూ బ్రహ్మ యొక్క అధీనములో ఉన్నాయి. లౌకికంగా ఎలా మనం అర్థం చేసుకుంటూ ఉన్నామో అదేవిధంగా అంటే శాస్త్రములో చెప్పినటువంటి విషయాన్నే మన యొక్క జీవనంలో కూడా మనము దానిని ఆచరిస్తూ ఉన్నాము. అన్నీయూ బ్రహ్మ అధీనమై ఉన్నది అని అర్థం చేసుకోవాలి. ఇది మాం యహ్ అభిజానాతి, ఎవరైతే ఈ విధంగా నన్ను తెలుసుకుంటారో, నా యొక్క జ్ఞానాన్ని పొందుతారో వాడు బ్రహ్మయేవ తేన గంతవ్యం, వాడు ఆ బ్రహ్మనే పొందుతాడు. అంటే బ్రహ్మ లోకాన్ని చతుర్ముఖ క్షమించండి భగవంతుని లోకాన్ని పొందుతాడు, అంటే ముక్తిని పొందుతాడు, హరి పదములను చేరుతాడు అని ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలే కానీ అన్నీయూ బ్రహ్మ అని అభేదాన్ని చూడకూడదు. పదార్థములకు భగవంతునికి అభేదాన్ని కాకుండా అన్నీయూ బ్రహ్మ అధీనంగా ఉంటూ ఉన్నది అని మనం తెలుసుకోవాలి. అదేవిధంగా అర్థాన్ని చెబుతూ ఉన్నారు ఇక్కడ రాఘవేంద్ర స్వాముల వారు కూడా. బ్రహ్మార్పణం బ్రహ్మణి అర్పణం బ్రహ్మార్పణం, ఆ హోమానికి ఉపయోగించేటటువంటి గరిట, పాత్ర మొదలైనటువంటివి అన్నీ కూడా భగవంతుణ్ణి ఆశ్రయించుకొని ఉన్నాయి, అంటే భగవంతుని అధీనంలో ఉన్నాయి. బ్రహ్మహవి బ్రహ్మణ హవి బ్రహ్మహవి, నెయ్యి మొదలైనటువంటి పదార్థములన్నింటికీ భగవంతుడే స్వామి అయి ఉన్నాడు, వాని అధీనంలో ఉన్నాయి. బ్రహ్మాగ్నౌ బ్రహ్మణ అగ్ని బ్రహ్మాగ్ని తస్మిన్ బ్రహ్మాగ్నౌ, ఆ హోమమునందు ఉపయోగించేటటువంటి అగ్ని యందు బ్రహ్మ ఉన్నాడు, పరబ్రహ్మ ఉన్నాడు. ఆ హోమగుండంలో ఉండేటటువంటి అగ్నికి భగవంతుడే ప్రభువు. బ్రహ్మణాహుతం అంటే ఈ యజ్ఞ యాగాదులన్నీ కూడా భగవంతుని చేతనే నడపబడతాయి. అంటే ఆ కర్తృవందు భగవంతుడు ఉండి బింబరూపి అయి ఉండి ఆ కర్తృవు చేత బింబరూపి అయి తాను చేసి ప్రతిబింబమైనటువంటి జీవుడైన కర్తృవు చేత చేయిస్తాడు అని అర్థం. బ్రహ్మకర్మ సమాధిన బ్రహ్మణ కర్మ సమాధిన, ధ్యాన సహితమైనటువంటి అగ్నిహోత్రాదులకు అన్నింటికి పరబ్రహ్మయే స్వామి అయి ఉన్నాడు అని ఈ విధంగా యజ్ఞ సాధనము సాధ్యములకు అన్నింటికీ పరబ్రహ్మ భగవంతుడు స్వామి అయి ఉన్నాడు అని ఎవడైతే తెలుసుకుంటాడో వాడు భగవంతుణ్ణి పొందుతాడు. భగవంతుణ్ణి పొందటము అని అంటే భగవంతుని లోకమైనటువంటి వైకుంఠమునకు వెళ్ళి భగవంతుని సేవిస్తూ స్వస్వరూపానందానుభవ రూపమైనటువంటి మోక్ష ఆనందాన్ని అనుభవిస్తాడు అని చెప్తాం. కాబట్టి మనము భోజనం చేసే ముందు ఈ మంత్రాన్ని ఎందుకు చెబుతున్నాము అని అంటే, మనం భోజనం చేసేటటువంటి ప్రక్రియ ఒక క్రియ, అది వైశ్వానర యజ్ఞము అని అంటారు. మనము కంచంలో అన్నీ వడ్డించుకొని ఒక్కొక్క ముద్దను తింటూ ఉన్నప్పుడు, అందుకే గోవిందనామస్మరణతో భోజనం చేయాలి అని అంటే, మనము ఒక్కొక్క ముద్ద ఒక్కొక్క ఆహుతి అయితే, మన నోరు ఒక అగ్నిగుండం అయితే
దానిలో మనం హోమం చేస్తూ ఉన్నాం. దానినే వైశ్వానర అహం వైశ్వానరో భూత్వా ప్రాణిన అని ఏమి శ్లోకం ఉంటూ ఉన్నది ఇదే భగవద్గీత యందు. అది వైశ్వానర నామక యజ్ఞము. కాబట్టి ఆ యజ్ఞము, ఆ భోజనం చేసేటటువంటి వైశ్వానర నామక యజ్ఞమంతయు కూడా భగవంతుని అధీనమై ఉన్నది అని తెలియజేయడానికే భోజనాన్ని కూర్చున్నప్పుడు సమారాధనలలో, మఠాలలో ఈ మంత్రాన్ని చెబుతారు అనేటటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అని చెబుతూ ఈరోజు ఈ ఒక్క శ్లోకాన్ని చెప్పి, ఇక రేపు యజ్ఞం యొక్క ప్రభేదములున్నాయి, వాటిని మనము రేపు చెప్పుకుందామని చెబుతూ, దైవమేవాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే బ్రహ్మాజ్ఞావపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి అనేటటువంటి శ్లోకాన్ని రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభం.